పండక్కి చేసుకునే రకరకాల పిండి వంటల్లో చాలా ఈజీగా చేసుకునే పంచదార కొమ్ములు క్రిస్పీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఇలా చేయండి. ముందుగా బౌల్లో జల్లెడ ఉంచి మైదా, వంట సోడా, ఉప్పు, క్రిస్పీనెస్ కోసం బొంబాయి రవ్వ వేసి జల్లించి ఇందులో వేడి నెయ్యి గాని నూనె గాని వేసుకుని పిండంతా పట్టించుకుని ఉండవుతుందో లేదో చూడండి. ఇలా అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ గా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి పిండిని ఒకసారి కలిపి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఇలా కాస్త మందపాటి చపాతీలా ఒత్తుకున్నాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు రెక్టాంగిల్ షేప్ లో అయితే పీసెస్ ని కట్ చేసుకుని కాగుతున్న నూనెలో వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం కడాయిలో పంచదార కొద్దిగా నీళ్లు వేసుకుని పంచదార పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపేసి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత కొమ్ముల్ని అందులో వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ పాకాన్ని అన్ని వైపులా కోట్ చేసుకుంటూ ఇలా డ్రై అయ్యేంత వరకు కలుపుకుంటే పంచదార కొమ్ములు రెడీ. పండక్కి మీరు కూడా ట్రై చేయండి.